హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను ఇస్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఢిల్లీ టూర్లో మనమైతే కనుక నెక్స్ట్ ప్లేస్ అయితే కనుక రాజ్ఘట్ అయితే కనుక వెళ్ళబోతున్నాం అన్నమాట. సో ఇంకా చాలా ఓపిక అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కూడా చాలా లాంగ్ లాంగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా తిరగడానికి. సో దాన్ని బట్టి మీరైతే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ రెడ్ ఫోర్ట్ అయిపోగానే నెక్స్ట్ వెంటనే మనం రాజ్ఘట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాం. మ్యాక్సిమం ఈవినింగ్ లోపు ఎన్ని చేయగలిగితే అన్నీ అయితే కనుక చేద్దాము. సో లోపలికైతే కనుక యాజ్ యూజువల్గా ఎక్కడైనా చెకింగ్ ఉంటుంది. సో మొత్తం అంతా కూడా చెక్ చేసి అయితే మనల్ని లోపలికైతే అలో చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి టికెట్ అయితే ఏం లేదనమాట, ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఇది కూడా చాలా ఏకర్స్లో అయితే ఉందన్నమాట. సో లోపల ఎంతవరకు తిరుగుతామో చూద్దాము. మ్యాక్సిమం అయితే కనుక కవర్ చేసేద్దాము. మేమైతే కనుక లోపలికి ఎంట్రీ అవుతున్నాము. వే అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నడిచే వే అయితే కనుక చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఓపిక కూడా కావాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా వీడియోని అయితే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మా ముందు నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇక్కడైతే కొంచెం ఫొటోస్కి అయితే మనం స్టిల్స్ ఇచ్చేసాము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వెళ్ళంగానే మనకైతే కనుక షూ ర్యాక్ ఇస్తారనమాట. మన చెప్పులు షూ అన్నీ ఇక్కడే విప్పేయాలి. సో ఇటు టర్నింగ్ తిరగంగానే వెంకీ అయితే వీడియో తీస్తూ వెళ్తూ ఉన్నాడు, నేను వెనుకోవాల వస్తూ ఉన్నానమాట. సో మా ముందు నుంచి ఇదిగోండి ఒక గ్రీన్ షర్ట్ వెళ్ళిపోయింది, చూసారా? ఎవరా అనుకున్నారా? వెంకీ అయితే వెళ్ళిపోయాడు. నేనైతే ఆగిపోయి మరీ మాట్లాడుతూ ఉన్నానన్నమాట. ఎవరు ఎవరు అని అనుకుంటున్నారా? చూసేసేయండి ఎవరో. మీలో ఎంతమందికి ఈ అన్న తెలుసు చెప్పండి. నాకైతే ఈ అన్న వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చాలా బాగా చూస్తాను. నిజంగా నేనైతే చాలా షాక్ అయ్యాను చూడంగానే. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అన్నతో మాట్లాడుతున్నంతసేపు కూడా అసలు నేనైతే ఇంత బాగా మాట్లాడతారని అనుకోలేదు. అస్సలు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే మనతో, మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే ఎలా మాట్లాడుతున్నారో అంత ఫ్రీగా అయితే మాట్లాడారనమాట. సో అన్న కూడా చక్కగా ఏమేమి ప్లేసెస్ అన్నీ చూసి వచ్చారో అవన్నీ చెప్తున్నారు. మేము ఎలా వచ్చామో అన్న ఎలా వచ్చారో అవన్నీ కూడా చాలా బాగా మాట్లాడుకున్నాం అనమాట. నిజంగా నేనైతే అసలు ఇంత ఫ్రీగా మాట్లాడతారని, ఇంత బాగా పిలవంగానే కూడా మనతో మాట్లాడతారని నేనైతే అసలు అనుకోలేదు. సో నాకైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. మేము ఏమేమి మాట్లాడామో యాజ్ యూజువల్గా అలా ఉంచేద్దామని అనుకున్నాను. బట్ కానీ బ్యాక్ సైడ్ అయితే కనుక గాంధీజీ ఘాట్ దగ్గర అయితే కనుక సాంగ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆ సాంగ్స్ మనకి పడకూడదు కాబట్టి, కాపీరైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఏం చేయలేక ఇంకా సో వాయిస్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను పలకరించగానే చాలా బాగా అయితే మాట్లాడావు. ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఈ అన్న నటించిన షార్ట్ ఫిలిమ్స్ కానీ వెబ్ సిరీస్లో కానీ ఏది ఇష్టమో అండ్ ఈ అన్న పేరేంటో మీలో ఎవరికైనా తెలిస్తే కనుక ప్లీజ్ నాకైతే కామెంట్ చేసేసేయండి. ఇంకా అన్నతో మాట్లాడినాక మనమైతే కనుక లోపలికైతే కనుక ఎంటర్ అయిపోతున్నాం. చుట్టూరు అయితే కనుక మొత్తం అటు ఇటు సైడ్ గార్డెనింగ్ అనమాట. లోపల మనకైతే కనుక ఒక వే అయితే వేశారనమాట. సో ఇంకా మొత్తానికి ఇదిగోండి, ఇదే మన రాజ్ఘట్ అయితే కనుక గాంధీ గారి ఇక్కడే సమాధి చేశారు. సో మొత్తం అంతా కూడా బాగా పాటలు పెట్టి చక్కగా అయితే కనుక పూలతో డెకరేషన్ చేశారు. సో ఇంకా అదంతా కూడా ఒక జ్యోతి అయితే వెలిగించారనమాట. దానిలో అయితే గ్లాస్ అయితే పెట్టారు, గాలి కారిపోకుండా అది ఇంకా వెలుగుతూ ఉండేలాగా అయితే కనుక పెట్టారు. సో అందరూ అయితే కనుక చుట్టూరు తిరుగుతున్నారనమాట. సో మీకైతే మొత్తం చుట్టూరు ఎలా ఉంటుందో చూపించడానికి అయితే కనుక చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా బ్లాక్ స్టోన్ అయితే కనుక యూజ్ చేశారు. మేము రెడ్ ఫోర్ట్ దగ్గర అయితే ఒక ఫ్యామిలీని మీట్ అయ్యాము. సో అక్కడైతే మాట్లాడాము, తర్వాత ఎవరి కాళ్ళు వచ్చేసాము. సో నెక్స్ట్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారనమాట. అనుకోకుండా మళ్ళీ ఇక్కడైతే కలిశారు. సో వాళ్ళతో అయితే మేము ఇంకా మాట్లాడుతూ ఉన్నామన్నమాట. సో ఫొటోస్ తీయమన్నారు. కొంచెం వెంకీ అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట ఫొటోస్ తీసుకొని. అదే అడుగుతున్నారు ఏంటి అని చెప్పి, అదే ఛానల్ అయితే ఉంది అని చెప్పానమాట. సో తనైతే నాకు చెప్తుందనమాట, ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి. పాపం నాకు ఆ అన్న చెప్పింది, ఈ సిస్టర్ చెప్పింది కూడా మేము యాజ్ యూజువల్గా వాయిస్ ఉంచేద్దామంటే అసలు ఏం చేయను, అక్కడ సాంగ్స్ ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేశాను. వీళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నారనమాట.
సో, నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాగ మన అందరిని మీట్ అవ్వడం. మనం ఒక ఊరికొచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు, కలిసారు అంటే గనక చాలా హ్యాపీ అనిపిస్తది కదా! సో, ఇక్కడైతే గనక పైనంతా కూడా చాలా బావుంది. గార్డెన్ లాగా అందరూ కూడా కూర్చుంటున్నారనమాట. సో, పైనుంచి అయితే మీకు ఒకసారి చూపిచ్చేస్తాను. చూసేసేయండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది. చాలామంది అయితే హ్యాపీగా చక్కగా కూర్చొని అలా టైం స్పెండ్ చేసుకుంటూ అలా చిల్ అవుతున్నారనమాట. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ గాంధీ సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మొత్తం అయితే కూడా చాలా ఏకర్స్లో ఉంది కాబట్టి కొంచెం నడుచుకుంటూ అలా వెళ్ళాల్సి వస్తుంది. సో, మనమైతే ఇంకా ఓపిక ఉన్నంత వరకు నడుస్తున్నాము. సో, నెక్స్ట్ ఇంకా స్కిప్ చేసేస్తున్నాం ఏమైనా చూడలేని ప్లేసెస్ ఉంటే కనుక. ఇంకా చుట్టూరు అయితే గనక మొత్తం చాలా చల్లగా ఉంది. కొంచెం లోపలంతా కూడా ఏంటంటే ఇలా చెట్లు ఉన్నప్పుడు కొంచెం మనం నడవడానికి ఎంత దూరమైనా కూడా కొంచెం అలసట అనేది రాదనమాట. వీళ్ళైతే మా క్యాంప్ చూసి అసలు ఎవరు, ఏంటి, ఎందుకు షూట్ చేస్తున్నారా అని కొంచెం సేపు ఏం మాట్లాడుకోకుండా మమ్మల్నే చూస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా అర్థమైంది ఓకే వీళ్ళేదో జస్ట్ అలా వ్యూ మొత్తం షూట్ చేసుకుంటున్నారులే అని చెప్పేసి పాపం చాలా భయపడిపోయినట్టున్నారు. ఇదైతే కనుక రాజీవ్ గాంధీ సమాధి అనమాట. సో, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఇక్కడే అయితే కనుక అన్ని ఏర్పాట్లు అయితే కనుక చేశారు. సో, ఆల్మోస్ట్ ఇక్కడ వాజ్పేయి గారిది, చరణ్ సింగ్ గారిది అన్ని సమాధులు అయితే కనుక ఇక్కడే ఉన్నాయి. సో, మ్యాక్సిమం మీ ఆప్షను మీకు ఇష్టం ఉండి లోపల ఓపిక ఉండి తిరగగలము అని అనుకుంటే అన్నీ చూసుకోవచ్చు. లేదు అని అనుకుంటే కనుక మెయిన్ మీకు దగ్గరలో ఉండి కనబడిన వాటి వరకు కవర్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇంకా మాకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయో వాటి వరకు అయితే కనుక మ్యాక్సిమం కవర్ చేసాము. ఇదైతే కనుక ఇందిరాగాంధీ సమాధి అనమాట. సో, కొంచెం అన్ని డిస్టెన్స్లోనే ఉంటాయి కానీ కొంచెం అన్నీ కూడా కొంచెం అటు ఇటు తిరగాలన్నమాట లోపల వైపు. సో, ఇదైతే కనుక ఇందిరాగాంధీ గారిది అనమాట. చూసారా మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా బ్లాక్ గ్రానైట్ రాయితోనే చేశారు అంతా కూడా. సో, నేమ్స్ అయితే లేవు అసలు సమాధుల మీద. యారో మార్క్ చూసుకొని మనం ఇంకా ఆ రూట్ వైపు రావడమే అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చరణ్ సింగ్ సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసారా అక్కడ చివరి కనపడుతుంది కదా, అదే చరణ్ సింగ్ సమాధి అనమాట. సో, పదండి అక్కడికైతే వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా దగ్గరికి వచ్చేసాము. సో, ఇదైతే కనుక చరణ్ సింగ్ గారిది సమాధి అనమాట. సో, ఇదొకటి చూసేసి ఇంకా మేమైతే కనుక బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా ఆకలేసేస్తుంది. ఇప్పటికే మ్యాక్సిమం ఇంకా చాలా 2:45 అయిందనమాట. సో, ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ వెంటనే ఇంకో ప్లేస్ అయితే విజిట్ చేయాలి కాబట్టి సో, ఇంకా మిగతా ప్లేసెస్ అన్నీ చూసేలోపు ఇక్కడే ఈవినింగ్ అయిపోయేలా ఉంది. సో, అందుకని చెప్పేసి మనమైతే కనుక ఇదొకటి చూసేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. గూగుల్లో సెర్చ్ చేశాడు వెంకి మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి. ఇదైతే కనుక తిరుమల సౌత్ ఇండియన్ అనమాట. మనమైతే కనుక ఇండియన్ థాలీ అయితే కనుక ఆర్డర్ చేసామన్నమాట. చాలా ఉన్నాయి బట్ ఎందుకో రైస్ తినాలనిపిస్తుంది. సో, అందుకని వెంకీ అయితే కనుక రైస్ అయితే ఆర్డర్ చేశారు. థాలీ అంటే పెద్దదో వస్తుంది అని అనుకున్నాము. నిజంగా ఇది చూసి మాకైతే కనుక రైస్ అయితే కొంచెమే ఇచ్చారు. పూరి, ఒక స్వీటు, పప్పు, సాంబారు, రసం, పెరుగు అండ్ ఫ్రై బాగుంది, సరిపోతుంది. రైస్ అయితే అన్లిమిటెడ్ కాదనమాట. సో, ఇంకా వాళ్ళైతే పెట్టిందే అనమాట, అన్లిమిటెడ్ రైస్ అయితే కాదు. సో, కొంచెం రైస్ ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోదు. నేను మా పాప వరకు అయితే తినేసామన్నమాట. సో, వెంకీ అయితే కనుక ఇంకొక థాలీ ఆర్డర్ చేశాడు. సో, వెంకీ అందులో మళ్ళీ సగం అయితే కనుక వదిలేశాడు. మొత్తానికి అయితే కనుక మా లంచ్ అయితే కనుక కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్ళామో చూపించేస్తాను. మీరు మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. థ్యాంక్స్.